హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈరోజు మన టిప్స్లోని నేను స్టిచ్చింగ్ టిప్స్ అయితే చూపించబోతున్నానండి. స్టిచ్చింగ్ టిప్స్ అంటున్నారు, మాకు అర్థం కాదు, అవసరం లేదులే అనుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టిప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ టిప్ ఏంటంటే, శారీలోని బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు లేదంటే వేరే పీస్ తీసి కుట్టించుకునేటప్పుడు శారీలోని చిన్న పన్నానైతే తీసి మనం దీని మీద డిజైన్లు అయితే వేస్తూ ఉంటాం కదా. అలా డిజైన్స్ వేసుకునేటప్పుడు శారీ సైజు తగ్గిపోతుంది. అలా శారీ సైజు తగ్గిపోయినప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. లోపల మనం ఎంత క్లాత్ తీసి కట్ చేసామో సేమ్ సైజులోని సేమ్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని అటాచ్ చేసుకోవాలండి. స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల శారీ లోపలికి ఇది వెళ్తుంది కాబట్టి మనకి బయటకి అయితే ఎక్స్పోజ్ అవ్వదు అండ్ అలాగే నీట్గానైతే ఉంటుంది. శారీ లెంత్ అనేది తగ్గదు. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. బ్లౌజ్ పీసులతో ఈ మధ్య కాలంలోని ఎన్నో రకాల బిజినెస్లు అయితే జరుగుతున్నాయండి. ఒక్క బ్లౌజ్ నుంచి మనం 6 ఫాల్స్ని అయితే కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇది ఎలా చేయాలి అని అంటే, బ్లౌజ్ పీస్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టుకొని, అదేనండి కుర్చీని కాదు, బ్లౌజ్ పీస్ని మడత పెట్టి ఐరన్ చేసి కట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ మనం చిన్న స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఐరన్ అయినా చేసి అమ్ముకోవచ్చు అనమాట. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. థర్డ్ టిప్లో నేనేం చూపిస్తున్నాను అని అంటే, చాలా వీడియోస్లోని వైరల్ అవుతున్న స్టిచ్ని అయితే చూపిస్తున్నానండి. ఈ స్టిచ్ ఈ రకంగాను ఎదురుగుంట ముందు స్టిచ్ వేసుకొని ఆ తర్వాత సూదిని ఆపోజిట్ సైడ్ నుంచి అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అని అంటే, పొడుగు అయిపోయిన చేతుల దగ్గర లేదంటే పొడుగు అయిపోయిన ప్యాంట్ల కిందన మనం ఈ స్టిచ్ని వేసుకొని దగ్గరికి ఒకసారి లాక్కున్నట్లయితే ఈజీగా ఆల్టరేషన్ అయిపోతుందన్నమాట. అంతేకాదండి, ఏడ్చే వాళ్ళకి ఎడం వైపు, కుట్టే వాళ్ళకి కుడివైపు కూర్చోకూడదని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే కుట్టేటప్పుడు కుడివైపు కూర్చుంటే కంట్లో గుచ్చుకుంటుందంట, ఏడ్చే వాళ్ళకి ఎడం వైపు కూర్చుంటే చీమిడి తీసి రాసిస్తారంట. మరి ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దామండి. పైపింగ్ చేయడానికి సింగిల్ పాదం లేకపోయినాను మనం నార్మల్ పాదంతోనే ఏ విధంగా పైపింగ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను. నా బ్లౌజులకి అన్నిటికీ కూడాను నేను ఈ విధంగానే అయితే వేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఇప్పుడు నేను చూపిస్తాను. క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలండి. ఎప్పుడు కూడాను క్రాస్ పీసెస్ తీసుకొని ఈ రకంగాను మనం అందులోని పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. చాలా దగ్గరగాను చూసుకొని మెల్లగానైతే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పైపింగ్ అనేది చక్కగా నీట్గానైతే వస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్కి అయితే అతికించేసుకోవడమే. చాలా ఈజీ అండి. సింగిల్ పాదాలు లేకపోయినప్పటికీ కూడాను ఈ రకంగానైతే వేసుకోవచ్చు. కొంచెం స్టిచ్చింగ్లోని ఆరితేరు ఉండడం లేదా అంటే స్టిచ్చింగ్ వేసేటప్పుడు మెల్లగానైతే వేసుకోవడం చేస్తే ఈజీగా ఈ పని అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడైతే మన ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దామండి. డోరీ సన్నగా రావాలి, తాడులాగా రావాలి అని అంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది నన్ను. అయితే మనం క్రాస్ పీస్ని అయితే తీసుకుంటే చాలా ఈజీగా వెనక్కి అయితే తిప్పగలుగుతాము. అలాగే డోరీ సన్నగా రావాలి అని అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎంత సన్నం రావాలనుకుంటున్నామో అంత సన్నంగానైతే వేసుకోవాలండి. స్టిచ్ మెల్లగానైతే వేసుకోవాలి ఈ విధంగాను. ఒకవేళ ఎక్కడైనా ఒత్తుగా లావుగా వచ్చింది అనుకుంటే మళ్ళీ అక్కడ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఈ రకంగా సన్నగానైతే స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసి తీసేసి సూది దారం తీసుకొని ఈ రకంగా సైడ్ని ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఆ సూదిని బ్యాక్ సైడ్ నుంచి మనం అందులోకి అయితే పుష్ చేస్తూ ఇవతల సైడ్కి తీసుకురావాలి. అంటే మనం లాడ ఎలా ఎక్కిస్తామో ఆ విధంగానమాట. తెచ్చిన తర్వాత మెల్లగానైతే మనము బ్యాక్ టర్న్ చేయాలి. ఈ రకంగా సన్నటి తాడులాగా అయితే వచ్చేస్తుందండి. చేసేవాళ్ళని చూస్తేనంట లోకుగా కనిపిస్తారంట. మనం చేస్తేనే కానీ దాని విలువ తెలీదు. ఇది ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుందండి. ప్రాక్టీస్ చేయకుండా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి సరిగ్గా రాదు. ట్రై చేస్తే మంచిగా వస్తుంది. మరి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు.